హలో అండి. మంచి టేస్టీగా ఇంట్లోనే పల్లి పకోడీ ఎలా చేయాలో చూసుకుందామా? ముందుగా ఒక కప్పు పల్లీలు, అలాగే హాఫ్ కప్ వరిపిండి, హాఫ్ కప్ శనగపిండి, టేస్ట్‌కి తగినంత సాల్ట్, కలర్ కోసం కొద్దిగా పసుపు, అలానే తగినంత కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ గట్టి పకోడీ పిండిలా అయితే కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు. ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే ఆయిల్‌ని హీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్‌లోకైతే ఒక్కొక్కటి వదులుకుంటూ పకోడీలా అయితే వేసుకోవాలి. అంతా ఒకసారే వేయకూడదండి. ఉండలా వస్తుంది. సో, వేళ్ళని మెదుపుకుంటూ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. వీటిని లో ఫ్లేమ్‌లో ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్టీ పల్లి పకోడీ రెడీ అయిపోయింది.